ఉత్తరాఖండ్లో హరిద్వార్లో ఉన్నాం. చాలా చలిగా ఉన్నాయి వాటర్. అసలు గంగా హారతి మిస్ అయ్యాం కదా. ఫస్ట్ టైం ఇది నేను కేబుల్ రైడ్ ఎలా ఎక్కడం. ఈ ఏరియా మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి. సో మళ్ళీ హర్కి పౌడి దగ్గరికి వచ్చేసాను. హే గాయ్స్, అందరికీ నమస్తే. నా పేరు హరినాథ్. సో ఈ రోజు మనం ఎక్కడున్నాం తెలుసా? ఉత్తరాఖండ్లో హరిద్వార్లో ఉన్నాం. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం ఆగ్రా వెళ్ళాం కదా తాజ్మహల్కి. సో అక్కడి నుంచి నెక్స్ట్ నేను మథురా వెళ్ళాను, శ్రీకృష్ణుడి జన్మస్థలానికి. అక్కడేం వీడియో షూట్ చేయలేదు నేను. సో అక్కడ ఒక రోజు ఉండి అక్కడ దర్శనం అదంతా చేసుకుని నెక్స్ట్ ఇవాళ ఢిల్లీ మీదుగా ఉత్తరప్రదేశ్ క్రాస్ చేస్తూ ఉత్తరాఖండ్ వచ్చేసాను ఇవాళ మార్నింగ్. ప్రస్తుతానికైతే హరిద్వార్లో మెయిన్ స్పాట్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఒకటి ఉంది, హర్కి పౌడి అని. సో ఇక్కడ ఏంటంటే పక్కన గంగానది కనిపిస్తుంది కదా, గంగానది అక్కడ ఒక శివుని విగ్రహం ఉంది. ఇక్కడ సాయంత్రం పూట గంగా హారతి కూడా ఇస్తారు. సో యాత్రికులు వీళ్ళంతా కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా అన్ని అందుబాటులో ఉంటాయి. సో క్రౌడ్ చూసారా, మధ్యాహ్నం 1:30 అవుతున్నా సరే ఎంత ఉందో. గంగానది చూస్తున్నాను నేను ఇక్కడ. చాలా క్లీన్గా ఉన్నాయి అసలు వాటర్. చాలా ప్లెజెంట్ ఫీల్ వస్తుంది నాకు ఇక్కడ. సో హరిద్వార్లో పార్కింగ్ ఇష్యూ చాలా ఉంది. మనం అటు ఢిల్లీ సైడ్ నుంచి వచ్చాం కదా, అటు నుంచి వస్తే కనుక ఈ మెయిన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది హర్కి పౌడికి ఎదురుగా. సో ఆ బ్రిడ్జికి ముందు దీన్ దయాల్ పార్కింగ్ అని ఉంటుంది. అదైతే బ్రిడ్జ్ కింద పెడతాడు, అంత నచ్చలేదు నాకు. సో అక్కడ నుంచి ఎదరికి బ్రిడ్జ్ దాటేసి హర్కి పౌడి కూడా క్రాస్ చేసి ఎదరికి వస్తే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత పంతద్వీప్ పార్కింగ్ అని ఉంటుంది. ఇది పెద్ద ఓపెన్ ప్లేస్, బాగానే ఉంటుంది ఇది. సో అక్కడ వెహికల్ పార్క్ చేసి అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది హర్కి పౌడి రావడానికి. ఈ హర్కి పౌడి రావాలంటే ఈ 2 పార్కింగ్ స్పాట్స్. జనాలు క్రౌడ్ గట్టిగానే ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళి గంగానదిలో స్నానం చేద్దాం అనుకుంటున్నాను. సో గంగానది ఈ హరిద్వార్ దగ్గర చాలా పాయలుగా విడిపోయి ఉంటుంది. సో స్నానం చేయడానికి చాలా ఘాట్లు కట్టారు. చాలా చలిగా ఉన్నాయి వాటర్. అసలు జనాలు వణుకుపోతున్నారు నీళ్ళలో దిగుతుంటే. ఓకే, ఇక్కడ పట్టుకోవడానికి చైన్స్ కూడా ఉన్నాయి. వెళ్దాం మనం లోపలికి. ఇప్పుడు దిగుదాం. ఇప్పుడు
ఇక్కడి వరకే స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి లోపలికి ఇంకా లోతుగా ఉంది. మామూలు చల్లగా లేవు అసలు. జై గంగా మాతాజీ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. నీళ్ళలో ఆడి ఆడి ఇంకా కొంచెం ధైర్యం వచ్చాక ఇటు నుంచి అటుపక్క స్విమ్ చేద్దామని ఎలాగైతే నీళ్ళలోకి దూకాను. ఇక్కడితో ఆగకుండా ఆ చైన్స్ పట్టుకుందామని ఈ సేఫ్టీ గ్రిల్ దాటి మరీ అటుపక్క వెళ్ళా. చాలా ధైర్యం తెచ్చుకుని ఎలాగైతే వాటర్ ఫోర్స్కి ఎదురుగా ఇలా చైన్స్తో వేలాడని కొంతసేపు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, కానీ ఆ చైన్స్ వదిలి స్విమ్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే వాటర్ చాలా ఫోర్స్గా వస్తున్నాయి, ప్లస్ నేను వాటర్ ఫోర్స్కి రివర్స్లో ఉన్నాను. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని చైన్స్ అయితే వదిలాను. అండ్ ఇదిగో ఇలా అయింది. ఓకే, స్నానం అయిపోయింది. సో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ. హరిద్వార్లో నేను స్టే చేసింది శ్రీగో హోటల్లో. హోటల్ చాలా బాగుంటుంది, అలాగే రూమ్స్ కూడా బాగుంటాయి. సో గంగా హారతికి వెళ్తున్నాను, హరికి పౌడికి. టైం 6:20 అలా అయిపోతుంది. సో హారతి అయిపోవడానికి అవకాశం ఉందట. హారతి 6కే స్టార్ట్ చేసేస్తారట. సో మైట్ బి ఛాన్స్ ఉంది అయిపోవడానికి. ఒకవేళ హారతి అయిపోయినా ఆ లోకల్ ప్లేస్ అదంతా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. కార్ అయితే అక్కడ హోటల్లో నుంచి తీసుకురావట్లేదు. ఇదంతా ఓల్డ్ హరిద్వార్ రోడ్డు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కొంచెం. సో ఈ రిక్షాలో వెళ్తున్నాను అనమాట. ఓకే, హరికి పౌడి ప్లేస్కి వచ్చాను. ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇదంతా, లైటింగ్స్ ఈ సెటప్ ఇదంతాను. కాకపోతే హారతి అయిపోయింది. అంటే వింటర్ టైంలో అసలు 5:30కే స్టార్ట్ చేస్తారట. సమ్మర్లో అయితేనే 6:30 అలా ఉంటుంది. జనాలు ఇంకా ఉన్నారు గట్టిగానే. ఇంకా హారతి టైంలో అయితే ఆ ఏరియా ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయి ఉంటారు. చూద్దాం, రేపు కూడా రావడానికి కుదిరితే హారతి ఎలాగైనా చూపించాలనుకుంటున్నాను మీకు. చలో అటు కిందకి వెళ్ళి లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం. ఓకే, మధ్యాహ్నం ఇవి హారతి కోసం ఆర్గనైజ్ చేసినవి, అవన్నీ బల్లలు అవిను. చలి చాలా తీవ్రంగా ఉంది. పొద్దున్న మనం స్నానం చేసింది కూడా ఇక్కడే. ఇక్కడ పక్కనే గంగా మందిర్ ఉంది, గంగమ్మ తల్లి గుడి. దర్శనం చేసుకున్నాం. సో ఈ హరిద్వార్ మార్కెట్ ఏరియాకి వచ్చాను. ఆ ఘాట్ రోడ్ పక్కనే ఉంది.
ఈ ఏరియా మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ కావాలంటే కనుక చేయొచ్చు. ఇక్కడ ఒక స్వీట్ షాప్ కనపడింది. చాలా రోజులైన జిలేబీ తిని టేస్ట్ చేద్దామని ఆగాను. టేస్ట్ వద్దా ఎలా ఉందో? పర్లేదు, బాగానే ఉంది. కొంచెం వేడి చేసి కూడా ఇచ్చాడు. చాలా బాగుంది. ఇంకా చాలా స్వీట్స్ ఉన్నాయి కానీ ఇది సరిపోతుంది. చోలే భటూరే చెప్పాను. బాగుంది. వేడి వేడి కులాట్ చాయ్. హరిద్వార్లో మనకి ఇది 2వ రోజు. సో నిన్న గంగా హారతి మిస్ అయ్యాం కదా. సో ఇవాళ అలాగైనా గంగా హారతి చూపించాలని ఇవాళ కూడా ఇక్కడే ఉన్నాను. ప్లస్ అది కాక ఇక్కడ 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను వాటిని. ఓకే, అక్కడ పంచద్వీప్ పార్కింగ్ లో నేను చేశాం కదా. సో అక్కడే మళ్ళీ వెహికల్ పార్క్ చేసి వచ్చేస్తున్నాను ఇటు. సో నేను చెప్పాను కదా ఇక్కడ 2 చూడవలసిన గుళ్ళు ఉన్నాయి. ఒకటి మన్సాదేవి టెంపుల్ ఒకటి, రెండోది చండీదేవి టెంపుల్ ఒకటి. సో అది హరికి పౌడి. రాత్రి గంగాహారతి జరిగేది, మనం స్నానం చేసింది కూడా అక్కడే. మన్సాదేవి టెంపుల్ అటు పైకి ఉంటుంది, ఓల్డ్ హరిద్వార్ రోడ్ నుంచి అటుపక్కకి. ఆ చండీదేవి టెంపుల్కి వెళ్ళడానికి కేబుల్ రైడ్ ఎక్కాల్సి ఉంటుంది, అది కొండ పైన ఉండటం వల్ల. సో వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి. ఎంతైనా చలికి కొంచెం అలవాటు పడ్డాను నేను ఇక్కడ. స్టార్టింగ్లో బాగా చలేసింది కానీ డే టైంలో కొంచెం బెటర్ ఫీలింగే ఉంది ఇప్పుడు. జాకెట్ చూసి ఏం వేసుకోకుండా తిరిగేస్తున్నాను. హరిద్వార్ మాల్ రోడ్ ఇది. నిన్న నైట్ ఇక్కడే తిరిగాం మనం. ఈ మార్కెట్ రోడ్లో నడుచుకుంటూ వచ్చేసాను. సో ఇక్కడ మన్సాదేవి పైదల్ మార్కర్ ఉంది. అంటే ఒకవేళ మన్సా టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కేబుల్ రైడ్ కావాలంటే ఇంకా ఎదరికి వెళ్ళాల్సి ఉంటుంది. కేబుల్ రైడ్కి మాల్ రోడ్ నుంచి ఇక్కడ ఒక ఆర్చ్ కనపడింది, మన్సాదేవి ప్రవేశ ద్వారం ఉంది. సో దాని నుంచి లోపలికి వస్తే కేబుల్ రైడ్ ఉంటుంది. కొంచెం దూరం నడవాల్సి వస్తుంది లోపలికి. కేబుల్ రైడ్కి వచ్చేసాం మనం. టికెట్ ప్రైస్ నాకు 130 రూపాయలు పడింది. మన్సాదేవి చండీదేవి రెండింటికి కలిపి కాంబో ప్యాక్ కూడా ఉంది 444కి, 444 రూపాయలకి. సో మన్సాదేవి కేబుల్ రైడ్, ఇక్కడ నుంచి చండీదేవి ట్రాన్స్పోర్ట్, ప్లస్ అక్కడ కేబుల్ రైడ్, ప్లస్ రిటర్న్ ట్రాన్స్పోర్ట్లు ఇక్కడ దింపుతారట. అది 444 వస్తుంది. నేను మన్సాదేవికి ఒక్కదానికి తీసుకున్నాను. सेंटर में होके बैठ जाओ, सेंटर में। एक ही जगह पे खा जाए इसको। కేబుల్ రైడ్ స్టార్ట్ అయింది. చాలా పీస్ఫుల్గానే వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకి హరిద్వార్ పానోరమిక్ వ్యూ అంతా కనపడుతుంది వెనకాల. ఫస్ట్ టైం ఇదే నేను కేబుల్ రైడ్ ఎలా ఎక్కడం. ఆల్మోస్ట్ వచ్చేసాం. సింపుల్గా చాలా ఈజీగానే వచ్చేసాం. ఎంత ఒక 1 to 2 minutes పట్టింది అంతే, 2 minutes లోపే. బట్ బాగుంది. అంత హైట్ నుంచి వెనకాల హరిద్వార్ చూస్తుండే కూడా. మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. కొంచెం జనాలు ఉన్నారు, ఇవాళ సాటర్డే కదా. ఓకే, దర్శనం అయిపోయింది. ఇంత ఒక 10-15 నిమిషాల్లోనే అయిపోయింది దర్శనం అంతాను. సో బయటకు వచ్చేస్తున్నాను. ఇంకా మళ్ళీ రోప్వే దగ్గరికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము కిందకి వెళ్ళడం. పైనుంచి కింద దిగుతుంటే కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. ఇక్కడ నుంచి హరిద్వార్ మొత్తం కనిపిస్తుంది. గంగామాత కొంచెం కిందకు వచ్చాక పీస్ఫుల్గానే ఉంది. నార్మల్గా స్లోగానే వెళ్తుంది. కింద నుంచి అటు నడవడానికి దారి అది. అలా నడుచుకుంటూ అలా వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వెళ్తారనమాట.
మన సౌత్ ఇండియన్ ఫుడ్ తిని చాలా రోజులు అయింది. దాల్ మఖనీ రైస్ చెప్పాను, పప్పు అన్నం అనమాట. ఇలా అన్నం రైస్ తిని చాలా రోజులు అయింది. సో మళ్ళీ హర్కీ పౌడర్ దగ్గరికి వచ్చేసాను. నిన్న స్విమ్మింగ్ చేశాం కదా ఇక్కడే. నేను హైదరాబాద్లో స్విమ్మింగ్ నేర్చుకున్నా కానీ అదంతా ఇండోరే కదా, బయట రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. సో నిన్న ఈదుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సో సాయంత్రం హారతికి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు టైం 2 అవుతుంది. సో మళ్ళీ దిగాలనుంది వాటర్లోకి. సో అటు నుంచి ఇటు ఈదాలనుంది. వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది, కానీ అవుట్డోర్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మంచి ప్లేస్ ఇది. సో వెళ్దాం, ఇంకోసారి కూడా దిగుతాం ఇవాళ కూడా. సో నిన్నటికన్నా చాలా లేట్గా దిగాం వాటర్లోకి ఇవాళ. అందుకే వాటర్ అయితే ఇంకా చల్లగా ఉన్నాయి. వాటర్లోకి ఎన్నిసార్లు దూకానో, ఎన్నిసార్లు స్విమ్ చేశానో లెక్కే లేదు. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్. ముందు భయం వేసింది, కానీ బేసిక్ స్విమ్మింగ్ వచ్చుంటే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు, ఎవరైనా స్విమ్ చేయొచ్చు. ఓకే, హారతి స్టార్ట్ చేయబోతున్నారు ఇంకొంచెం సేపట్లో. సో జనాలందరూ ఘాట్ మీద కూర్చున్నారు, చూసారా? గంగా హారతి ఇక్కడ కాశీలాగా బాగా చీకటైన తర్వాత కాదు, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నారు. దాదాపు 5-5:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం త్వరగా వచ్చాడని చూడండి. సమ్మర్లో అయితే కనుక 6ంటికి స్టార్ట్ అవుతుంది, 6-6:30కి హారతి స్టార్ట్ అవుతుంది. 5:30కే స్టార్ట్ చేస్తున్నారు. జనాలు ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నారు చూడడానికి అయితే, లేదంటే ఈ ప్లేస్ మొత్తం ఫిల్ అయిపోతారు. ఇక్కడ కాశీలాగా కాకుండా దాదాపు 1 అరగంట పూజ చేస్తున్నారు గంగామాతకి. తర్వాత 10 మినిట్స్ హారతిస్తారట. సో ఇది ఇంకా హరిద్వార్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ ఎడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.